ఈరోజు చూడండి, ఒక నార్మల్ హోమ్ మేకరు నేను లైఫ్లో కూడా ఎప్పుడు అనుకోలే. ఎందుకు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరైనా అన్నీ ఉన్నా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కావాలని వెళ్తారా ఎంజాయ్ చేయడానికి? సాధ్యం కాదు. కానీ ఒక అవకాశం తీసుకొని అవకాశం ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్స్ నార్మల్ హోమ్ మేకర్స్ వెళ్తున్నారు అంటే వెస్టేజ్ అండ్ గ్రేట్ అప్లయన్స్ గౌతమ్ బాలి సార్కి ఒక్కసారి పదవి వందనం అండి. ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే బిర్యానీ ముందర పెడితే స్మెల్ చూస్తే కడుపు నిండుతుందా? నిండదు, తింటేనే నిండుతుంది. ఇక్కడ కూడా ఉండి ఈ అవకాశం వస్తుందో రాదో, వెళ్తామో వెళ్ళమో, ఇది సబ్ల బేస్డ్ బిజినెస్ అనుకోండి, అర్థం కాదు. కానీ ఎప్పుడైతే సిస్టమ్ని మన మీద మనకు నమ్ముకొని, ఎవరైతే మీకు అవకాశం చూపిస్తున్నారో వాళ్ళని నమ్ముకొని గట్టిగా 2 సంవత్సరాలు సిస్టమ్ని పట్టుకొని మీటింగ్ హాల్ మర్చిపోకుండా ఉంటారో ఖచ్చితంగా ఇయర్లీ 3 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. ఈ అవకాశం అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న లీడర్సే కాదు, ముందు లైన్లో ఉన్న లీడర్స్ కూడా చాలామంది వేరే ట్రిప్స్ వెళ్ళొచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకు ఉంది అంటే మనకు కూడా ఉందా లేదా? కానీ ఎవరు నమ్మాలి? మనమే నమ్మాలి కదా. కానీ నాకు చాలా హ్యాపీ విషయం ఏమండి అంటే, మా సార్ 25 ఇయర్స్ ఒక ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేసారు. ఏ రోజు కానీ మేనేజ్మెంట్ కలవలేదు. కానీ నాకు ఎంత అదృష్టంగా భావించినంటే 4 days మేనేజ్మెంట్ మొత్తము మన టీంతోనే ఉంది. చాలా హ్యాపీ అనిపించిందండి. నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. వెస్టేజ్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే వచ్చిందో అది అదృష్టము ఏమంటారు, ఇంకా అంతకన్నా ఎక్కువనే. ఏ జన్మల్లో పూర్వంలో చేసుకున్న అదృష్టంగా భావించి తీసుకోండి. ఏమంటారు, ఇది ఏమన్నా అవకాశం అమృతంగా తీసుకుంటే బాగుంటుంది. లేదు నాకు షుగర్ ఉంది అని పక్కకెడితే దాన్ని ఎవరు ఏం చేయలేరు అనమాట. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. ఒకటి డ్రీమ్ చేసుకొని వచ్చాను. నిన్న దాసార్ అంటుండే అందరం కూర్చొని డైనింగ్ హాల్ మీద లంచ్ చేసి ఉంటే మన విన్నింగ్ టీం వాళ్ళే ఎక్కువ ఉన్నారు మేడం అని చెప్పారు. నేను అక్కడి నుంచి బయటకు వస్తూ చేసిన నెక్స్ట్ 1 yearలో ఏదైతే ట్రిప్ ఉందో సార్ మన విన్నింగ్ టీం అన్నారు, కానీ నా ఫ్లైట్లో మొత్తం నా టీమే ఉండాలని డ్రీమ్ చేసుకొని వచ్చింది. ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. నాకు హెల్ప్ చేయడానికి అప్లైన్స్ ఉన్నారు, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. 100% నేను నమ్మిన. ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా అండి. ఒక్క ఫ్లోర్ ఎక్కి నేను కిందికి చూడాలంటే భయపడతా. అట్లాంటిది పారాషూట్ ఎక్కినప్పుడు భయం వేసింది. కానీ ఏమనుకున్నా అంటే, ఇంత నమ్మకంగా పైకి పారాషూట్లో పంపిస్తున్నారంటే అంత ఈజీ కాదు, నాకేం కాదని ధైర్యం చేస్తున్నా. చాలా వండర్ఫుల్ అనిపించింది. అది చూడగానే మా ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేశారు, మంచిగున్నావా అని కదా. అంటే ఎట్లాంటి వాళ్ళని కూడా ఎంత ధైర్యంగా నమ్మకంగా సేఫ్గా తీసుకొస్తుంది అంటే, ఒక 10 నిమిషాలు కూడా బయటికి పంపించాను నన్ను. నా పరిస్థితి తెలుసు. కానీ మా సారు దగ్గరుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గ్రేట్ అప్లయన్స్ని నమ్మి పంపించారంటే ఒకసారి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో అద్భుతంగా ఒక కళ్ళ కద్దుకొని తీసుకోండి. నెక్స్ట్ జపాన్ ట్రిప్లో మాతో పాటు మీరందరూ కూడా ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను కూడా థాయిలాండ్ వెళ్ళాను లీడర్స్. నేను మామూలుగా టైలింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో. అలాంటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ వెళ్తానని కల్లో కూడా అనుకోలేదు. మీలాంటి ఎవరైతే ఫస్ట్ వచ్చారో అలాగే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నాను. ఓకే, నేను అనుకున్నాను మీరు చెప్తుంటే అమ్మా ఇవన్నీ నేను చేయగలుగుతానా వెళ్తానా అనేసి. కానీ ఈరోజు నేను వెళ్ళి 4 days అక్కడ ఎంజాయ్ చేసేసి వచ్చాను. ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు మన మేనేజ్మెంట్ అంతా మాతోటే ఉంది 4 days. ప్రతిరోజు కలిసాం మేము వాళ్ళని. అండ్ ఇంకొకటి మేడం చెప్పినట్టు మా హస్బెండ్ కూడా 30 years ఒకటే కంపెనీలో వాళ్ళ మేనేజ్మెంట్ని కలవలేదు ఆయన. కానీ మన మేనేజ్మెంట్ని నేను వెళ్ళి కలిశాను, ఫొటోస్ తీసుకున్నాం, మాట్లాడాం. ఇలాంటిది ఎక్కడైనా ఉంటుందో చెప్పండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవ్వరు వదలొద్దు, వెస్టేజ్ కంపెనీని పట్టుకోండి, చేసుకోండి, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు సైజులు పోషపైన నేను మా మేడానికి సపోర్ట్ చేసుకుంటా బిజినెస్ చేస్తున్నా. ఫస్ట్ టైం పార్టీ పోవడం థాయిలాండ్. నాకు సరిగా హైదరాబాద్ నాకు ఎక్కడ గల్లీ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, ఒక పార్టీ పోయినా థాయిలాండ్కు 4 రోజులు పూర్వం ఎంజాయ్. మాకైతే ఇటువంటి ఎంజాయ్ ఎక్కడ లేదు. కానీ ఒక్కటి వెస్టేజ్ బిజినెస్ ఉంటుంది. ఎందుకంటే బయట కూడా ఎన్ని సంపాదించినా కూడా ఎంజాయ్ దొరకదు.
నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు దొరకదు ఎంజాయ్. నువ్వు అదే వెస్టేజ్ నువ్వు ఇన్ని టైంలో ఉండు, నీకు ఎక్కడ పాలిటిక్స్ కానీ డ్రీమ్స్ కానీ ఇల్లు హౌస్ కానీ కారు కానీ ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ అవకాశం ఉంది. అంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. బిజినెస్ అనేది ఆశాపూచి కాదు. ఇది మీరు ఎక్కడ పోయినా చూడండి, జాబ్లో ఉండదు డబ్బు, బిజినెస్లో ఉంటుంది డబ్బు. ఎందుకంటే బిజినెస్ అనేది మన ఓన్ అన్నట్టు అంటే ప్రైవేట్ లిమిటెడ్ అంటారు, కానీ ఇప్పుడు సైజులు సంఖ్య ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నట్టు బిజినెస్ చేయండి. అంటే ఒక సినిమా హీరో చూస్తాం కానీ మనం హీరో కాలేకపోతాం, ఎందుకంటే అవకాశం లేదు అక్కడ. ఒక క్రికెట్ చూస్తాం, క్రికెట్ చూస్తాం కానీ మనం అవమానిస్తాం, సపోర్ట్ కొడతాం, అరే శిక్ష కొట్టగానే ఇవ్వంటాం. అది కాదు, చూస్తా కానీ అవకాశం లేదు. అదే ఒక బిజినెస్ చూడు, వెస్టేజ్ బిజినెస్ చూడు, ఒక లీడర్ అవుతావు, ఒక పార్టీకి పోతావు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు. అటువంటిది మన వెస్టేజ్లో వినింగ్లో ఉంది, మా సిస్టమ్ ఉంది ఇక్కడ. వెస్టేజ్ మేనేజ్మెంట్కు గౌతమ్ సార్కు నా ఉదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్కు. ఎన్ని చెప్పినా మనం తక్కువనే. మేనేజ్మెంట్ 4 days మా అప్పటి హోలీ, స్విమ్మింగ్ పూల్, పారాషూట్, డ్యాన్సర్లు, ఫుల్ ఎంజాయ్ మాకు. అటువంటి ఎంజాయ్ ఎక్కడ లేదు. అభివందనాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈరోజు మేము మాట్లాడడం కానీ ఇవన్నీ ఇప్పుడు మమ్మల్ని ప్లెషర్గా మాట్లాడమంటారు కదా. ఎందుకు మేము ప్లెషర్గా ఒక పని చేసి వచ్చినాం కాబట్టి ప్లెషర్గా మాట్లాడమంటారు. అందరికీ అవకాశం ఉంటుందా? ఎస్ సార్. చాలా వరకు నిజంగా సార్ కరణ్బీర్ సింగ్ సార్ తోటి మేము హోలీ ఆడినాం. ఏడంటే థాయిలాండ్లో సముద్రం బీచ్ ఒడ్డున ఒక కంపెనీ ఎండి తోటి ఒక ఫోల్డర్స్ తోటి హోలీ ఆడితే ఎట్లుంటుంది. ఆ అదృష్టం మాకు దక్కింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చాలా వరకు మన అప్లై చెప్తుంటారు, కన్సిస్టెంట్గా టీవీ చేయండి, కన్సిస్టెంట్గా బిల్డింగ్ చేయండి, ఆఫర్స్. ఇప్పటిదాకా కూడా తస్లిమా మేడం చెప్పింది, శ్యామ్ సుందర్ సార్ చెప్పిండు, 4 నెలలు కొంటే 5 నెలల్లో ప్రొడక్ట్స్ వస్తాయి. మాకు ఫస్ట్ మా మేడం వెళ్ళింది థాయిలాండ్ 2023లో వెళ్ళింది. తర్వాత నేను 25లో దుబాయ్ ఖత్తర్ వెళ్ళినా, ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళినా, నెక్స్ట్ సింగపూర్ మేము కపుల్స్గా వెళ్ళబోతున్నాం నేను మా మేడం. ఎందుకు చెప్తున్నా అంటే కన్సిస్టెంట్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే కన్సిస్టెంట్ ఏంటి 2500 ప్రొడక్ట్స్, 1250 ప్రొడక్ట్స్, 200 టీవీలో ఉంటే 5000 ప్రొడక్ట్స్ కాదు. కన్సిస్టెంట్ ఏంటంటే మీ డ్రీమ్ కారులో సెట్ అయితే తల్లిదండ్రులని పక్క పంట కూర్చోబెట్టుకోవాలంటే నామోషాన్ని ఆలోచన చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఇవాళ అందరూ మా పిల్లలు అనుకొని ఒక గౌతమే పాల్చారు. 4 రోజులు మాతోటే తిరిగిండు. ఒక కోడి పిల్లలు ఎట్లయితే కాపాడుకుంటూ తిరుగుతాం మమ్మల్ని అట్లా చూసుకుంటూ తిరిగిండు. ఎవరికి ఉంటుంది అవకాశం? ఒకసారి ఆలోచించండి. అవసరం లేదు డబ్బు. ఈ గుడ్ మార్నింగ్ 3 సార్లు చెప్పినట్టు 3 సార్లు విదేశాలకు పోయి వచ్చిన. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ఇచ్చినా గుడ్ మార్నింగ్. అయితే ఒక అంతిమ కార్యక్రమాలు చనిపోతారు కదా, సాయంత్రం టైంలో ఆ టైంలో పోయినా గుడ్ మార్నింగ్ చెప్తే ఏంట్రా మొత్తం చూసిండు, ఇది ఇప్పుడే వేసుకొని వచ్చినట్టున్నావు అని. వాస్తవాన్ని నేను డ్రింక్ తాగా మొత్తం ఇట్లా వేసుకొని చూసింది. ఏమైందని అంటే టైం ఎంత గుడ్ మార్నింగ్ చెప్పినామంటే ఎస్ నేను చేసే బిజినెస్ గుడ్ మార్నింగ్, నేను అందుకే సక్సెస్ అవుతున్నా అని ప్లాన్ చెప్పిన. అంటే అక్కడ పోయినా కూడా ప్లాన్ చెప్పేసిన. ఎస్ లీడర్ ఈరోజు నేను నిన్న రాత్రి 12 గంటలకు వచ్చిన. 4 days 2023లో పోయి వచ్చిన. ఇదే నోట్ జోలో పెట్టుకున్నా మళ్ళీ పోవాలని. కానీ కంపెనీ ఈసారి ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీ హాల్ ఉంది కదా, నేను లెక్క పెట్టిన. ఎందుకంటే నేను రిపోర్టర్ ఫీల్డ్కి వచ్చిన కాబట్టి లెక్క పెట్టిన. 1 2 3 చైర్లకు ఒక లైన్, మళ్ళా 1 2 3 4 సీట్లకు ఒకటి. అంటే ఈ హాల్లో సగం ఉంది ఫ్లైట్. ఎంత పెద్ద ఫ్లైట్ అంటే చెప్పుకోమన్నమాట. ఇప్పుడు ఒక ఇంకొంచెం మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ఉంది, దీన్ని చూస్ చేసుకోమనంటే నాకు తెలుసు, నాకు వెస్టేజ్ అంటే తెలుసు అని అంటారు, కానీ వాళ్ళు ఆడనే ఉన్నారు. కానీ మేము 3 దేశాలు 3 సంవత్సరాల్లో తిరిగేసి వచ్చినాం. ఇక్కడ మా దాసారు ఏం చెప్పారంటే, మీటింగ్లో చెప్పింది విన్నా, ఒకటే చెవులో వేసుకున్నా, అది లాక్ చేసిన ఒక చెవులో. 21 వారాలు బొగ్గులకుంట మీటింగ్కి ఎవరైతే వస్తారో వచ్చేటప్పుడు 0 మైండ్ సెట్తో వస్తారు. 21 వారాల తర్వాత వాళ్ళకి 50,000 రూపాయలు చెక్ ఉంటుందంటే, ఏంటి సార్ నేను 65,000 రూపాయలు చెక్ తీసుకుంటున్నా, కంపెనీ నుంచి ఒక 14 లక్షల రూపాయల కారు అచీవ్ అయినా, 1,10,00,000 రూపాయలు నా ఇంటి వెనకాల ఉంది, అంటే నా వెనకాల ఉంది, ఇల్లుకు అచీవ్ అయినా. ఏం చేసినా నేనంటే సంతోషపు వాడలే. నాకు థాయిలాండ్ అంటే నేను సెకండ్ టైం వెళ్ళాను. సో ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళినా, ఇది సెకండ్ టైం వెళ్ళినా.
కానీ నేను ఫస్ట్ ఇందులోకి రాకముందు జాబ్కి బిఫోర్ కూడా నేను ఆస్ట్రేలియాకి వెళ్దామని పాస్పోర్ట్ తీసినాం, అంటే స్టడీ పర్పస్ జాబ్ కోసం. అది వీలు కాలేదు. సో దాని తర్వాత ఎక్స్పైర్ అయిన కార్ తోటి అంటే మళ్ళీ పాస్పోర్ట్ని రెన్యువల్ చేసి వెస్ట్ ద్వారా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ థాయిలాండ్ వెళ్ళినా, తర్వాత దుబాయ్ వెళ్ళినా, ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ థాయిలాండ్ 5 days. అది కూడా ఎట్లా అంటే మామూలుగా జస్ట్ థాయిలాండ్ పోయి రావడం కాదు, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, లగ్జరీ ఫ్లైట్లో పోవడము, ప్లస్ అక్కడ 5 స్టార్ హోటల్, బ్యాంకాక్లో ఒక 5 స్టార్ హోటల్ గుర్తుపెట్టుకోండి, మ్యారియట్ హోటల్ 5 స్టార్ హోటల్లో ఎట్లా ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ పటాయాలో 5 స్టార్ హోటల్, మళ్ళీ 5 స్టార్ హోటల్. సో 2 5 స్టార్ హోటళ్ళల్లో 5 days మేము మళ్ళీ మొత్తం అక్కడ సీనరీస్ అవన్నీ చూసుకోవడం. అంతేకాకుండా ఇంకా మేనేజింగ్ డైరెక్టర్స్, ఇందాక బుక్లో చూపించినాం కదా, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్, దీపక్ సూద్ సార్, అంతే మామూలుగా CEOs ఎట్లా ఉంటారు అందరు సపరేట్ వాళ్ళ లెవెల్, అట్లాగా ఇక్కడ యాజ్ ఎ ఈక్వల్ పార్ట్నర్స్ లాగా మా ఎంబడే వచ్చింది అందరు, ప్రతి ఒక్కరు. అది హైలైట్ చేయండి ఇక్కడ అందరు CEO మేనేజ్మెంట్. మనం ఎట్లా అంటే గౌతమ్ బాలి సార్ లాగా మనం కూడా యాజ్ ఎ CEO ఆఫ్ ద కంపెనీ అనుకోవాలి, అంతే అక్కడ వేరియేషన్ లేదనమాట. చూడండి ఇక్కడ డిఫరెంట్ చూడండి, బయటికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. సో ఒక 5 స్టార్ హోటల్స్లో వెళ్ళడము, లగ్జరీ ఎయిర్పోర్ట్లలో వెళ్ళడము, మంచి లగ్జరీ లైఫ్ CEOs తోటి అక్కడ కాన్ఫరెన్స్. అంటే నంగనూచ్ అనేది ఒక విలేజ్ ఉంది, అందులో లోపలికి వెళ్ళి చాలా పెద్ద కాన్ఫరెన్స్ హాల్ పెట్టేసి చూడండి. హైలైట్ ఏంటంటే ఆల్రెడీ మేము థాయిలాండ్ ట్రిప్లో ఉన్నాము, మళ్ళా ఇంకొక ట్రిప్ అనౌన్స్మెంట్ అయింది. ఆల్రెడీ ట్రిప్లో ఉన్నాం, అది కంప్లీట్ కూడా కాలేదు, మళ్ళీ ఇంకో ట్రిప్ అనౌన్స్మెంట్ జపాన్. పాస్పోర్ట్ తీసుకున్నాను, నా ఇష్టంతో కాదు. మా పొలిటికల్ లీడర్ అన్న థాయిలాండ్ పోదాం పాస్పోర్ట్ తీసుకోమన్నాడు, ఎలక్షన్ అయినాక రామ్ అన్నాడు. తర్వాత వెస్టేజ్ కంపెనీ అనేది నాకు థాయిలాండ్ అవకాశం ఇచ్చింది. గౌతమ్ బాలి సార్ కానీ, దీపక్ సూద్ గారి, కరణ్ సార్ అందరికీ పాదాభివందనాలు. అలాగే విన్నింగ్ టీం కూడా పాదాభివందనాలు. ఎందుకంటే సిస్టమ్ లేకుండా అక్కడ నిలబడి కాదు, కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అయితే నేను అక్కడ వెళ్ళిన తర్వాత పొలిటికల్ లీడర్ రోజు పంపుతున్న మెసేజ్ చూసి అన్న తగాంచిపోయి కంగ్రాచులేషన్ అని చెప్పాడు. ఎందుకంటే అట్లా ఉంటుంది మన వెస్టేజ్ విన్నింగ్ టీం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. 4 రోజులు హైదరాబాద్లో 2 రోజులు హోలీ ఆడలేదు, చాలామంది ఆడలేదు. కొంతమంది స్కూల్ ఉన్నాయి, కొంతమందికి జాబ్స్ ఉన్నాయి. కానీ మేము బీచ్లో ఫుల్ ఎంజాయ్ మెజర్మెంట్తో హోలీ ఆడినాం. ఇలాంటి అవకాశం అందరికీ ఉంది. కాబట్టి థ్యాంక్ యూ, అందరూ మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో 18 సంవత్సరాలు వర్క్ చేస్తూ పార్ట్ టైంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ గొప్ప అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్ అండ్ మై బెస్ట్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ మాకు అశోక్ గారు, అలాగే మహాజ్ఞాని మహాగురువు గారైన డాక్టర్ ఎస్పి బాలి సార్, తర్వాత కారణ జన్మలైన మన గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్కి ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ఆఫ్ క్లాస్ స్వాగతించండి. తర్వాత ఇక్కడ ఒక టైలరింగ్ చేసే ఆవిడ ఈరోజు 5 భాషలు మాట్లాడుతారు అనర్గళంగా మేడం. సో వాళ్ళ కోడలికి సుమారుగా ఒక డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చింది. ఎక్కడ? థాయిలాండ్లో, జెమ్స్ గ్యాలరీలో. ఒకసారి ఆలోచించండి, అవుతుందా? ఇండియాలో ఇది అవుతుందా? 18 సంవత్సరాల్లో నాకు తెలిసి నేను మా మేడం కనీసం ఎక్కడికి పక్కన రామోస్ ఫిలిం సిటీ కూడా తీసుకుని వెళ్ళలే. ఆఖరికి మా ఊళ్ళో సముద్రం కూడా బీచ్కి తీసుకెళ్ళి. ఎప్పుడు చూసినా బిజీ, ఎప్పుడు చూసినా అర్జెంట్ బిజీ. ఎలికి ఎప్పుడు కూడా 24 గంటలు బిజీ ఉంటుంది, అవునా కదా? కానీ ఏమి సాధించలేదు. కానీ సింహం 4 గంటలు పనిచేస్తుంది, 4 గంటలు పనిచేస్తుంది. సింహం లెక్క ఉంటామా లేదా? సో ఇట్లా ఉండాలి, అవునా కదా? బతికితే సింహం లెక్క బతకాలి. ఎంతమంది సింహం లెక్క బతకాలనుకుంటున్నారు? కావాలా? సో సింహం లెక్క బతకాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 years ఈ బిజినెస్ బిల్డ్ చేయాలి. సో థాయిలాండ్లో ఫస్ట్ రోజు మాకు టైగర్ టోకే తీసుకుని వెళ్తే అక్కడ ఫస్ట్ మేము దిగిన ఫోటో ఏంటంటే తెల్ల సింహంతో దిగాం. ఆ తెల్ల సింహానికి యాక్చువల్గా అక్కడ ట్రైలరు కొద్ది దూరంగా ఉన్నాడు. మా మిస్సెస్ ఏమో చాలా అంటుంది, ఇట్లా అంటే భయపడుతుంది. వీడియో కూడా మీకు షేర్ చేశాను. తర్వాత తెల్ల సింహంతో, తర్వాత చిరుటి పులతో దిగాం. ఆ తర్వాత కొండ చిరుతో ఫోటో దిగాం. బాగుందా? కొండ చిరు వాటిలో పట్టుకునే వాటికంటే ఒళ్ళు గుగురు పుడుస్తుంది, ఒళ్ళంతా తెమిడేసినట్టు ఉంటుంది, అంటుంది. సో తర్వాత నెక్స్ట్
ఎలుగుబంటితో నీటి ఎలుగుబంటితో ఫోటో దిగాం. నీటి ఎలుగుబంటి దొరకమనుకోండి కొరికేస్తుంది. నీటి ఎలుగుబంటి తర్వాత చిన్న చిన్న మనకు కోతి పిల్లలతో ఫోటోలు దిగాము. చిన్న చిన్నవి ప్రపంచంలో అతి చిన్న కోతి పిల్లలతో ఫోటో దిగాము. తర్వాత అతిపెద్ద మొసళ్ళతో కూడా దిగాము. తర్వాత నెక్స్ట్ అతిపెద్ద బుద్ధ భగవానుడితో ఫోటో దిగాం. మనకు బుద్ధ భగవానుడు కొన్ని నాకు తెలిసి ఒక 13-14 మీటర్ల హైట్లో ఉంటారు. సో అంత పెద్ద ఎత్తులో ఉండే ఫోటో దిగడం. సో చాలా ఫస్ట్ రోజు మాకు చాలా ఎంజాయ్మెంట్. మా యొక్క హోటల్ వచ్చి అమరీ హోటల్. అమరీ హోటల్లో ఇటుపక్క రోడ్డుకి యువతల వైపు మా హోటల్ ఉంటుంది, అవతల వైపు బీచ్. మన వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు. అక్కడ హోటల్లో దిగుతున్నారు, నిక్కర్లు వేసుకుంటారు, బయటకు వెళ్ళిపోతున్నారు, పరిగెత్తుతున్నారు, బయటకు పరిగెత్తుతున్నారు. ఒక్కరు దొరకట్లేదు, ఎవరు దొరకట్లేదు. ఫోన్లు ఏమో కలవట్లేదు. ఎవరు తిరుగుతున్నారో తెలియట్లేదు మాకు. తర్వాత టైం చెప్తే మాత్రం వస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చూసుకుంటారు, వస్తున్నారు. సెకండ్ డే వచ్చేసరికి మళ్ళీ మేము కోరల్ ఐలాండ్కి వెళ్ళాం. సో కోరల్ ఐలాండ్ అంటే అదొక భూతల స్వర్గం. చేస్తే వెస్టీజ్ చేయాలి, తిరిగితే టాయిలెట్ తిరగాలనే దానికి నిలువెత్తి నిదర్శనం కోరల్ ఐలాండ్. అక్కడ స్కై డైవింగ్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలామంది అక్కడ పారాసైలింగ్ అని ఉంటుంది. పైకి మనకు వాటర్ పై నుంచి ఇలా తీసుకున్నట్లా యూటర్న్ ఇలా తీసుకుని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడే దింపుతాడు. పారాసైలింగ్ ఒకటి నీటి మీద నుంచి తీసుకుని వస్తాడు, రెండోది ఏంటంటే మనకు కొండ మీద తీసుకుని వస్తాడు. ఇది ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇది సుమారుగా 3,500 బాట్స్ అంటే సుమారుగా 10,000 ఉంటుంది. ఇది 7,000 రూపాయలు. ఇవన్నీ మన లీడర్స్ అందరూ చేస్తారు. సో ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాటర్లో 10 నిమిషాలు ఉన్నారు. చాలామందికి మేడం 10 నిమిషాలు ఉండేసరికల్లా భయపడిపోయింది. మేడం భయపడేదంటే ఏం జరుగుతుందా అని చెప్పి అదొక ప్రత్యేకమైన జంతువుతో ఒక టచ్ చేపిస్తారు. ఇట్లా టచ్ ఫీల్ చేపిస్తారు. చాలామంది వీడియోస్ అలా చాలా బ్రహ్మాండంగా తీసుకున్నారు. రెండో రోజు తర్వాత మాకేంటంటే స్పెషల్గా మాకు మేనేజ్మెంట్తో మేము ట్రావెలింగ్ చేసాం కాబట్టి మేము ఈ యాక్టివిటీస్ ఏం చేయలేకపోయాం. మన మేనేజ్మెంట్తో మేము మాకు సపరేట్గా ఒక నామ్ ఇచ్చారు, యాక్సెప్ట్ ఇచ్చారు. మేము సో తిరుగుకున్నాం, నేను మా మేడం. సో కంపెనీ మేనేజ్మెంట్ అంతా కలిపి తిరిగాం. తర్వాత అలాగే బనానా బోట్ డ్రైవింగ్ అనేది అలవాటు చేసాం. ఫుల్లీ ఎంజాయ్ చేసాం. బనానా బోటింగ్లో ఎంత ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా కాదు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ వస్తాం. తర్వాత స్కైపర్ అనే ఒక డ్రైవింగ్ ఉంటుంది, ఆ డ్రైవింగ్ కూడా చేస్తాం. తర్వాత మా మిస్సెస్ ఒక మంచి కొబ్బరి బొండాలు తాగాం. అయితే ఆంధ్రాలో కొబ్బరి బొండాలు ఇండియాలో కొబ్బరి బొండాలు ఉండవు సార్, తెలంగాణలో కొబ్బరి బొండాలు ఉండవంటే ఉంటాయి. కానీ ఇక్కడ తాటి ముంజలు తెలుసా? తాటి ముంజలు తింటే ఎలా ఉంటుందో కొబ్బరికాయ నీళ్ళు తాగితే అక్కడ అలా ఉంటుంది. ఒక్కొక్కటి 70 బాక్స్ ఉంటాయి, సుమారుగా 210 రూపాయలు. అది రెండో రోజు. సో అది కోరల్ ఐలాండ్లో. తర్వాత మళ్ళీ లంచ్ అంతా కూడా అక్కడ లంచ్ ఉంటే బాగుంటుందా, ఇక్కడ లంచ్ ఉంటే బాగుంటుందా? అక్కడ బాగుంటుందా? అక్కడ లంచ్ బాగుంటుందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అక్కడ లంచ్ చేస్తే మనకు అక్కడ తిరిగిపోయింది అంతా. తినేసిన తర్వాత 2 గంటల తర్వాత తెలిసింది వాళ్ళకి. అర్థమైందా? ఇది రెండో రోజు. తర్వాత మూడో రోజు వచ్చేసరికి ఎలా జరిగింది అనుకునంటే మనకు మూడో రోజు ఎక్కడ తీసుకెళ్ళారు? వాటర్ పార్క్ తీసుకెళ్ళారు. వాటర్ పార్క్లో ఫుల్లీ ఎంజాయ్ డ్రైవింగ్. సో మన గురించి సపరేట్గా మీరు సముద్రం చూసారు కదా, సముద్రం తయారు చేస్తే ఎలా ఉంటుంది? సో సముద్రాన్ని తయారు చేస్తారు సపరేట్గా వెస్టీజ్ మన గురించి. వాటర్ పార్క్ అనేది తయారు చేస్తారు. దాంట్లో ఫుల్గా ఓన్లీ వెస్టీజ్ మేనేజ్మెంట్ అండ్ వెస్టీజ్ టీమ్ మాత్రమే ఎంజాయ్ చేస్తాము. సపరేట్గా ఒక బీచే తయారు చేస్తారు వెస్టీజ్ గురించి. అక్కడ డ్యాన్సింగ్, ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్, అన్లిమిటెడ్ కంప్లీట్ అన్లిమిటెడ్ ఇచ్చేస్తారు. ఫుల్లీ ఎంజాయ్ అంటే ఎవరు మార్నింగ్ 10 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడ కనిపించలేదు ఎవరు. ఆ రోజంతా అక్కడ అయిపోయింది. చాలామంది అంటే లోపలికి కంప్లీట్గా బీచ్ ఇంకా మనకు కనిపించదు. నాకు తెలిసి అది ఒక భూతల స్వర్గమే. ఎన్నో రకాల చాలా రకాల డైవింగ్ అనమాట. ఇట్లా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. ఒక పూర్ణమ్మ మేడం మాత్రం చాలా అన్ని రకాలు చేయించుకొని చేసేసుకొని వచ్చేస్తారు. సో నేనైతే చేసేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు మా ట్రైనింగ్లో పోలీస్ ట్రైనింగ్లో ఉంటుంది కాబట్టి అన్నీ చేసేస్తాం. చాలామంది భయపడిపోయినారు, కానీ చాలామంది ధైర్యవంతంగా చేస్తారు. అండ్ 4వ రోజు మనకి అదే రోజు హోలీ జరిగింది. మన గ్రేట్ మేనేజ్మెంట్తో ఎలా డ్యాన్స్ చేస్తారు సార్ అంటే మామూలు కాదు. గౌతమ్ బాలి సారు
3 బైపాస్ సర్జరీ జరిగాయి సార్కి. 3 బైపాస్ సర్జరీ జరిగాయి. సుమారుగా 70 సంవత్సరాల సార్ది, 70-80 సంవత్సరాల వయసు ఉంటుంది. సార్ డ్యాన్స్ చేస్తే ఒక చిన్న పిల్లోళ్ళకి డ్యాన్స్ చేస్తున్నాడు సార్. మీరు వీడియో చూడండి ఒకసారి. అక్కడ అన్నిటికంటే మించేది అనుకుంటే అక్కడ మేనేజ్మెంటు, అక్కడ డిస్ట్రిబ్యూటర్ వేరు వేరు కాదు. ఇద్దరం ఒకటే ప్లేట్ తింటున్నాం, ఇద్దరం ఒకటే మీ బెర్త్ మీద పడుకుంటున్నాం, ఒకటే ప్లేట్ మీద తిరుగుతున్నాం, అన్నీ ఒకటే, వేరు వేరు ఏం లేదు. అర్థమైందా? బయట నేను ఎందుకు చెప్తున్నానంటే ముందు ఒక 7 సంవత్సరాలు వేరే కంపెనీలు చేసినప్పుడు కనీసం అక్కడున్న మేనేజర్తో కూడా సేక్ హ్యాండ్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు. మాకు కులకర్ణి సార్ తెలుసు, సేక్ హ్యాండ్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఏదో కుష్ఠరోగం చూస్తుంటే ఇచ్చేటోళ్ళు, కుష్ఠరోగం చూస్తారు కదా చూడరా, అట్లా చూసేవాళ్ళు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఎందుకు వెస్టిజ్లో ఎంత పెద్ద సక్సెస్ ఉంది అనుకున్నారంటే 7,000 మంది ఈరోజు వెస్టిజ్లో 1 lakh పైబడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 12,000 మంది కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 22 లక్షల మంది మనకు 2,000 నుంచి 2 కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. 5 కోట్ల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. 300 మంది లగ్జరీ కార్, బెంజ్, BMW, ఆడి, జాగ్వార్ లాంటి కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి కారు నాది కూడా బయట ఉంది, తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. సో దాంతోపాటు కూడా నెలకు 20 లక్షల రూపాయల ఆదాయం కూడా ఇస్తున్నారు. బాగుందా? బాగుందా లేదా? అది 20 అనేది ఇది మొదటి ఇన్కమే. ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. అర్థమైందా? ఒక కేవలం 4,685 రూపాయలకి వర్క్ చేసే ఒక వ్యక్తి ఈరోజు నెలకు 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఈరోజు వచ్చి సుమారుగా 3 ఇల్లు కట్టించడం జరిగింది, 2 కార్లు కొనుక్కోవడం జరిగింది, 2 బైకులు కొనుక్కోవడం జరిగింది. సుమారుగా 12 కోట్ల రూపాయలు వెస్టీజ్ ద్వారా సంపాదించడం జరిగింది. 7 సంవత్సరాల్లో 9 దేశాలు తిరగడం జరిగింది. 1 కేజీ బంగారం కొనడం జరిగింది. 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ ట్రేడింగ్ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి వెస్టీజ్లో ఎంత దమ్ముందో. కానీ మీలో దమ్ముందా లేదా గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు నిలబడడానికి మీ దగ్గర దమ్ముంటే ఈ వెస్టీజ్ మీదే, లేదంటే నేను చెప్పలేను. సో 4వది, మూడో రోజు హోలీ, 4వ రోజు షాపింగ్లో మాకు ఫ్రెండ్స్ ఏం జరిగింది అనుకుంటే మాకు కేవలం 2 బ్యాగ్స్ ఎలా ఉంటుంది, కానీ మా మేడం 6 బ్యాగులు కొన్నది. 6 బ్యాగులు ఫుల్ అయిపోయినాయి. నేను ఆల్రెడీ 20,000 బాక్స్ తీసుకొని వచ్చిన, కార్డు వచ్చి 42 లక్షల కార్డు తీసుకొని వచ్చాను. నేను నా దగ్గర 42 లక్షల కార్డు ఉంటుంది. నాకేది దాన్ని ఏమంటారు అంటే కార్డు పేరు డైనర్స్ క్లబ్ 42 లక్షల కార్డు. నాకు ఏ ఎయిర్పోర్ట్ లాంచ్లోనైనా నాకు మా మేడంకి ఒక రాజు రాని లెక్క చూసుకుంటారు. వాళ్ళు అక్కడ కాళ్ళు ఎత్తేటోళ్ళు ఉంటారు, తల ఎత్తేటోళ్ళు ఉంటారు, అది దాన్ని ఏమంటే మసాజ్ చేసేటోళ్ళు, వాళ్ళు ఎత్తేటోళ్ళు ఉంటారు. అన్నీ అక్కడ మాకు లాంజ్లన్నీ ఫ్రీ ఉంటాయి ఆ కార్డుతో. ఆ 42 లక్షల్లో మేడము వాడేసింది అన్ని. వాడేసి 3-4 లక్షలు వాడేసింది. ఏం వాడేసిందంటే షాపింగ్ వచ్చింది మనం కదా. మీ తమ్ముడి పెళ్ళి మొన్న జరిగింది, తమ్ముడి పెళ్ళికి 12 లక్షలు పెట్టి షాపింగ్ చేస్తావు, నాకేమో 3 లక్షలు అంటుంది. ఇప్పుడు అర్థమైందా? మన తమ్ముడు పెళ్లి చేస్తాను నేను, వాళ్ళకేమో 12 లక్షలు పెట్టి షాపింగ్ చేస్తావు, వీళ్ళకేమో నాకేమో 3 లక్షలు పెట్టి 3 లక్షలు వాడేసిన వాళ్ళు అడుగుతున్నావు అనుకుని అంటుంది. లేదమ్మా నీ గురించి ఒక మంచి డైమండ్ నెక్లెస్ తీసుకొని ఇవ్వడం జరిగింది. డైమండ్ నెక్లెస్ ప్రతి దేశంలో మా మిస్సెస్కో డైమండ్ నెక్లెస్ కొనేసి ఇచ్చాను. లైఫ్ బాగుందా? బాగుంటుందా లైఫ్? సో ఇట్లాంటిది మీ మేడంకి ఇస్తే బాగుంటుందా లేదా? మా మేడంకి ఇస్తున్నా. ఈ వీడియో రికార్డ్ చేసి మీ మిస్సెస్కి ఇవ్వండి, మీ ఇంట్లో రాణిస్తే ఒట్టు. ఈ వీడియో రికార్డ్ చేసి మీ ఇంటికి ఇవ్వండి ఒకసారి. మీ ఇంట్లో ఎవరు రాణిస్తారా? సార్ వెస్టీజ్ చేస్తుండే, మీరు వెస్టీజ్ చేస్తే ఏం చేస్తున్నారని అడుగుతారా లేదా? అర్థమైందా? షాపింగ్ అది. సో 4 రోజులు ఒక బ్రహ్మాండంగా జరిగిపోయింది. నా భూతో నా భవిష్యత్ జరిగిపోయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ట్రిప్ ఇంకో 2 నెలల్లో పుకెట్ ఉండబోతుంది. అది రెడీ? పుకెట్ రెడీనా? పుకెట్. సో థాయిలాండ్ కంట్రీలో మళ్ళీ 2 నెలల్లో, మళ్ళీ ఇంకో ఆగస్టు వరకు వచ్చేసరికల్లా నెక్స్ట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ, దట్ ఈస్ జపాన్. రెడీనా? రెడీనా? ఒక్కటే మీరు సుసాధ్యం కావాలనుకుంటే వెస్టీజ్లో 5 సంవత్సరాలు గట్టిగా భరించండి. మీ అప్లైన్ని నమ్మండి, మీ అప్లై చేసి గట్టి పట్టుకొని మీ అప్లైన్ని లైఫ్ లైన్ లెక్క నమ్మండి. సో అన్ని సాధ్యమవుతాయి. మరొకసారి ఈ అవకాశాలు ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ అశోక్ సార్కి, అలాగే మహాగురువు గారు డాక్టర్ ఎస్పీ బాలయ్య సార్కి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ థ్యాంక్ యూ.